అమ్మా అలా ఉండి పెట్టండి మధ్యలో రాకు చెప్పండి. అంబేద్కర్ గారికి మనందరం కూడా నెరవేర్చాలని అందరూ కూడా సంసిద్ధులై ఆయన కార్యాచరణ మనందరం ముందుకు తీసుకెళ్తాం. ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఆయన ఒక వర్గాన్ని, ఆయన అన్ని వర్గాలను కూడా పైకి తీసుకురావాలి. అదే ఉద్దేశంతో కులానికి, మతానికి, అంటరానితనానికి ఎటువంటి వాళ్ళు అందరినీ తీసుకురావాలని అటువంటి నేతకు మనం అందరూ ఒక్కసారి స్నానం చేసుకుందాం. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీ. 35 జయంతి సందర్భంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి మన రాజ్యాంగం రాసిన తొలి వ్యక్తిగా నాయకుగా ఈ జనాలందరికీ మన ఇండియన్ చట్టానికి అంతా ఒక రాజ్యాంగం రాసిన వ్యక్తి. దాంతోపాటు మనకి పేద పిల్లలకి, దళితులకి నిలబడి మంచి నాయకుడిగా అందరికీ, చిన్నపిల్లలకి చదువులకి ముందుకు వెళ్ళి అందరికీ కలిపి కట్టుకొని ఆడ మగ లేకుండా ముందుకు తీసుకెళ్ళిన ఏకైక నాయకుడు మన భీమ్రావ్ అంబేద్కర్. పిల్లలకి ఓటుకు కల్పించిన నాయకుడు మన భీమ్రావ్ అంబేద్కర్ గారు. అలాగే ప్రతి పేద పిల్లలకి చదువుకి, శిక్షణకి ఒక చట్టం అనేది ఏర్పాటు చేసింది భీమ్రావ్ అంబేద్కర్ గారు. మన ప్రతి ఒక్క ఇండియన్ ఫార్వర్డ్ ప్రజలకి అందరికీ ఒక చట్టం అనేది అంటే ఏర్పడిన రాజ్యాంగం అనేది భీమ్రావ్ అంబేద్కర్తోనే మొదలైంది. ఈ మొదలైన తర్వాత ఇప్పుడు 135 సంవత్సరాలు బట్టి అందరూ ఆయన అంచెల్లో నడుస్తూ ముందుకు వెళ్తున్నారండి. ఆయన రాజ్యాంగం అంతా నాయకులు నడుచుకుందరికి ఒకటి అని ముందుగా వచ్చి అందరి నాయకులకి, మన ప్రజలందరికీ ఒక చట్టం అనేది ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి మనందరం ఒక మాట ఇస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా అంబేద్కర్ మార్గంలో నడవాలని చెప్పి అందరికీ కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటాను.